శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సదా శ్రావిణం తిక్తమప్యం ప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాధయంతం. అఖిలాండ కోటి షిరిడీ సాయి అభిషేక ద్రవ్యాల ఫలితాలు ఈరోజు మొదలు పెడుతున్నాము. చదువుతున్నాను, వినండి. గంగాజలం దేనికి వాడతారు, ఎందుకు వాడాలి? స్థిరాస్తి అభివృద్ధి చెందాలంటే దాన్ని తప్పనిసరిగా మనం గంగాజలం బాబావారికి అభిషేకం తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి. ఆవు పాలు సకల సౌభాగ్య వృద్ధి సిద్ధిస్తుంది. ఎందుకు సిద్ధిస్తుంది, ఎందుకు చేయాలి? మనం అనేక రకాలుగా అనేక పాపాలు తెలిసి చేసినా తెలియక చేసినా చేస్తూ ఉంటాం. కనుక సకల సౌభాగ్యం మనకు సిద్ధి అవ్వాలి అంటే ఆవు పాలు తప్పనిసరిగా వాడాలి. ఆవు నెయ్యి ఐశ్వర్య సిద్ధి, ధనప్రాప్తి కలుగుతుంది. చెరుకు రసం లేదా పంచదార, నువ్వుల నూనె, అమృత భయం తొలగింపు. రుద్రాక్షోదకము, రుద్రాక్షలు ఐశ్వర్యప్రదమవుతుంది. తేనె ఆరోగ్యం, లలితగల్లో రాణింపు వస్తుంది. బిల్వజలం, మారేడు దళం అన్నమాట. బిల్వజలం అంటే మారేడు ఉన్నటువంటి ఆ దళాలు తీసుకుని వచ్చి మన యొక్క నీళ్ళల్లో పెట్టుకుని ఒకరోజు నానబెట్టుకుని ఉదయం తీసుకువచ్చి బాబావారికి అభిషేకం చేసుకున్నచో దానివల్ల అనేక లాభాలు, భోగభాగ్యాలు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. సువర్ణ జలము అనగా బంగారం. ఆ జలము కూడా రాత్రిపూట మన యొక్క బంగారం ఏదైతే ఉంగరం కానీ ఏదైనా ఇతర వస్తువులు ఏదైనా ఉన్నచో వాటిని రాత్రిపూట మీరు నీళ్ళల్లో పెట్టుకుని ఉదయం అభిషేకమునకు వచ్చినప్పుడు తీసుకుని వస్తే ఎడల సంపదలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అన్నాభిషేకం బాబావారికి కుటుంబంలో శాంతి ఉండదు. అనేక విధమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. భార్యకి భర్తకు పడదు, భర్త చూస్తే భార్యకి పడదు, వీళ్ళు చూసి పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కనుక అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలి అంటే మనం అన్నాభిషేకం బాబావారికి తప్పనిసరిగా చేసుకోవాలి. ద్రాక్షరసము సకల కార్యజయము. నవరత్న జలం గృహప్రాప్తి. పసుపు జలం మంగళప్రదం కస్తూరి. నేరేడు పండ్ల జలం శత్రుభయం కానీ ఎటువంటి ఏదైనా ఉంటే తొలగింపుతానికి అవకాశం ఉంటుంది. ఈబూది జలం ఆరోగ్యం. దానిమ్మ రసం కార్యజలం జయం. అరటిపళ్ళు భూలాభము. చందన జలం ఉద్యోగ ప్రాప్తి. యాపిల్ రసం సంఘ గౌరవం గురించి. ఈ విధంగా అనేక మంది ఈ విధంగా ఉదయం పూట పంచామృతాలు మాత్రమే చేస్తారు తప్ప నేను చెప్పినటువంటి ఈ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. బాబాగారి అనుగ్రహం కలుగుతుంది.